చెప్పుకునే కథ పేరు తగిన తీర్పు. ఒక ఊరిలో వీరవర్మ, నాగశర్మ, విజయుడు అనే ముగ్గురు దొంగలు ఉండేవారు. వారు ముగ్గురు దొంగతనంలో బాగా ఆరితేరినవారు. వారు ఒక అమావాస్య నాటి చీకటిలో గొప్ప విలువగల ధనాన్ని దొంగిలించుకొచ్చారు. దొంగిలించిన సొత్తు ఎంతుంటుందో అని చూడగా 1000 సువర్ణాలు, 8 బంగారు పొంగరాలు, 3 వెండి గిన్నెలు లెక్కకొచ్చాయి. ఇక దాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవాలి. బంగారాన్ని, వెండిని సువర్ణాల్లోకి మార్చి లెక్కిస్తే సుమారుగా 700 వరకు రావచ్చు అని అనుకున్నారు. అప్పుడు వీరవర్మ 500 సువర్ణాలు నాగశర్మకు, 500 సువర్ణాలు విజయునికి ఇచ్చేసేసి తాను బంగారం, వెండి తీసుకుంటానన్నాడు. ఇది న్యాయం కాదు, మనం సమానంగా పంచుకోవాలని పట్టుబట్టారు నాగశర్మ, విజయుడు. సమానంగా పంచుకోవాలంటే దీన్ని తీసుకెళ్లి సువర్ణాల్లోకి మార్చాలి. అప్పుడు దుకాణదారుడు ఈ సొమ్ము ఎక్కడిది, నువ్వు ఎవరవు అని అంటే అప్పుడు మన గుట్టు బయటపడి ఉన్నది కూడా ఊడిపోతుంది అన్నాడు వీరవర్మ. అట్లయితే ఆ బంగారాన్ని, వెండిని నాకివ్వు అన్నాడు నాగశర్మ. అదేం కుదరదు, దాన్ని దొంగిలించింది నేను, నాకివ్వు అన్నాడు విజయుడు. ఇప్పుడు ఎలా పంచుకోవాలి అనే సమస్య తలెత్తింది వారి మధ్య. అటు పక్కనున్న బాటపై ఓ వ్యక్తి పోతున్నట్లు గుర్తుపట్టి అతన్ని పిలుచుకుని వచ్చి అతడు చెప్పినట్టుగా పంచుకుందామన్నాడు నాగశర్మ. ఇది ముగ్గురికి శ్రేయస్కరమైన అనిపించింది. ఇది ఎక్కడిది అంటే ఎట్లా అన్నాడు విజయుడు. ఈ విషయం ఎక్కడైనా బయటపడిందా చంపేస్తానని బెదిరిస్తే నోరు మూసుకుంటాడు అన్నాడు వీరవర్మ. సరే అని చెప్పి ఆ దారిని వెళ్లే వ్యక్తిని పిలుచుకురమ్మన్నాడు విజయుడు. వీరవరం వెళ్లి పిలుచుకుని వచ్చి తమ విషయం అంతా చెప్పి దీన్ని పరిష్కరించమన్నాడు. ఆ వ్యక్తి పేరు ఆనందుడు. మీ అందరికీ మనిషికి 500 సువర్ణాలు ఇచ్చాననుకోండి, ఇక 200 సువర్ణాలు మిగులుతాయి. దీని ముగ్గురులో ఎవడు గొప్పవాడో తేల్చుకుని దాన్ని తీసుకోండి అన్నాడు ఆనందుడు. మళ్ళీ వారు ముగ్గురు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటూ క్రమేణా చెయ్యి కలిపి పోరాటం మొదలుపెట్టారు. ఆనందుడు పోరాటం తీవ్రం కావటం చూచి, అలా కాదు, మొదట ఎవరైనా ఇద్దరు పోరాడండి, గెలిచిన వానితో తిరిగి ఇద్దరు అంటే ఓడిపోయినవాడు, అంతకుముందు పోరాడినవాడు పోరాడండి అన్నాడు ఆనందుడు. మొదట వీరవర్మ, నాగశర్మ పోరాడగా వీరవర్మ గెలిచాడు. ఇంతలో వీరవర్మకి ఒక సందేహం కలిగింది. ఇప్పుడు ఇద్దరితో పోరాడి గెలిస్తే నాకు దక్కుతుంది, లేకపోతే ఎవరికి దక్కుతుంది అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరి పోరాట పటిమా చూసి వీళ్ళేం గెలుస్తారులే అని అనుకుని పోరాటం కొనసాగించాడు. పోరాటం భీకరముగా సాగుతుంది. ఇప్పటిలో పోరాటం ఆగేటట్టు లేదని అనుకుని వాళ్ళు ముగ్గురు ఆనందుడి వైపు చూశారు. ఇంకెక్కడ ఆనందుడు తాము దొంగిలించిన ధనము, బంగారము, వెండి మూటలతో సమయం చూసుకుని ఎప్పుడో ఉడాయించాడు. చూచారుగా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్న భేదంతో ఉంటే వారికి మిగిలింది కన్నీరే. అలాంటి సమయాల్లో ఉన్నదాంతోనే తృప్తి పడాలి, లేకపోతే ఉన్నది కూడా ఊడిపోక తప్పదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.